వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నల్గొండ జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ను సందర్శించిన జిల్లా కలెక్టర్. ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్. యాదగిరిగుట్టలో ఘనంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బర్త్డే వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేశవులు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్కి ఉత్తమ సేవల గుర్తింపు ప్రశంసా పత్రాలు. వరుస సెలవులతో యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్ని కృష్ణుని వేషంలో కార్తికేయ. మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్రమన్న కాసాని పాపయ్య గౌడ్. ఆలేరులో ఘనంగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత జన్మదిన సంబరాలు. పాల్వాయి గ్రామంలో ఘనంగా చిన్నారి శ్రేయాన్స్ పుట్టినరోజు వేడుకలు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 164వ నేత్రదాన సేకరణ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సఖీ కేంద్రాన్ని సందర్శించి సఖీ సెంటర్లో అందిస్తున్న సేవలు, అందులోని విజేతలుగా ఉన్నటువంటి మహిళలని జిల్లాలలో గుర్తించి వారికి గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ మరియు సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ వారి ఆర్థిక సౌజన్యంతో జిల్లాలలో గుర్తించబడిన సఖీ విజేతలకు ఈరోజు 17 మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సఖీ కేంద్రాన్ని సందర్శించి సఖీ సెంటర్లో అందిస్తున్న సేవలు, అందులోని విజేతలుగా ఉన్నటువంటి మహిళల్ని జిల్లాలో గుర్తించి వారికి గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ మరియు సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ వారి ఆర్థిక సౌజన్యంతో జిల్లాలలో గుర్తించబడిన సఖీ విజేతలకు ఈరోజు 17 మందికి కుట్టు మిషన్లను పంపిణీ చేసి బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అందుతున్న సేవలలో జాప్యం జరిగినట్లయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో పోలీస్ మరియు న్యాయశాఖల సమన్వయంతో త్వరితగతిన న్యాయం జరగడం కోసం కృషి చేస్తామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా సఖీ విజేతలకు మరియు వారి యొక్క సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి వారికి ఏ విధమైనటువంటి సహాయం చేసినట్లయితే భవిష్యత్తులో మీరు ముందుకెళ్లగలుగుతారు. వీరిని ముందుకు తీసుకెళ్లడం కోసం వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయం ఏ మేరకు అవసరం ఉన్నదో గుర్తించి వీరి కోసం జిల్లా స్థాయిలో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సఖీ విజేతలకు న్యాయం జరిగేలా చూడడం జరుగుతుందన్నారు. సఖీ కేంద్రం నందు నెలకు సుమారుగా 60 నుండి 70 కేసులు రావడం జరుగుతుందని, వారికి జిల్లాలలో 5 రకాలైనటువంటి సేవలను ఒకే చోట అందించడంతో పాటు వారికి త్వరితగతిన న్యాయం జరిగేలా సిబ్బందికి కృషి చేయడం జరుగుతుందన్నారు. సఖీ విజేతలు మానసిక స్థైర్యాన్ని పెంపొంది బలంగా దృఢంగా ఉండి వారి కుటుంబ సభ్యుల సహకారంతో విజేతలుగా తయారవ్వాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కేవి కృష్ణవేణి, గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ డైరెక్టర్ సుమలత, సఖీ సిబ్బంది సునీత, వరుణ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీజీయూఎస్ తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మీరల్గూడ పట్టణంలో ఎమ్మెల్సీ నివాసం వద్ద జిల్లా ఉత్తమ మండల విద్యాధికారి అవార్డు అందుకున్న దామరచర్ల మండల విద్యాధికారి బాలాజీ నాయక్కి శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారావత్ మోతీలాల్ నాయక్ ఘనంగా సన్మానించారు. ఈరోజు టీజీయూఎస్ తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మీరల్గూడ పట్టణంలో ఎమ్మెల్సీ నివాసం వద్ద జిల్లా ఉత్తమ మండల విద్యాధికారి అవార్డు అందుకున్న దామరచర్ల మండల విద్యాధికారి బాలాజీ నాయక్కి శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారావత్ మోతీలాల్ నాయక్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విధి నిర్వహణలో బాధ్యతగా అంకితభావంతో పనిచేయాలన్నారు. అనంతరం టీజీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారావత్ మోతీలాల్ నాయక్, దామరచర్ల మండల విద్యాధికారి బాలాజీ నాయక్,
మిర్యాలగూడ మండల విద్యాధికారి బాలునాయక్, నిడమనూరు మండల విద్యాధికారి వెంకన్న నాయక్, త్రిపురారం మండల విద్యాధికారి రవి నాయక్, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మంగ్యా నాయక్, గౌతమ్ నాయక్, నాగమణికు సభ్యత్వాన్ని ఇచ్చి ప్రభుత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దారావత్ మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు గిరిజన ఉపాధ్యాయుల సమస్య పరిష్కారం చేయడంలో ముందంజలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేయూఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బానావత్ సైదులు నాయక్, వస్త్రం నాయక్ మరియు టీజేయూఎస్ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొర్ర కృష్ణ క్రాంతి నాయక్, సూర్యాపేట ప్రధాన కార్యదర్శి కొర్ర బగ్గులాల్ నాయక్, లింగా నాయక్, రాష్ట్ర జిల్లా నాయకులు, మండల బాధ్యులు, సభ్యులు వడిత్య వెంకట్రామ్ నాయక్, తులసి రామ్ నాయక్, రామ్దాస్ నాయక్, శంకర్ నాయక్, శ్రీను నాయక్, హేమా నాయక్, స్కైలాబ్ నాయక్, హరి నాయక్, పంతులు నాయక్, భాషా నాయక్, శ్రీను, గిరి నాయక్, నెహ్రూ నాయక్, సేవ్య నాయక్, విద్యాచందర్ నాయక్, భగవాన్ నాయక్, సేవ్య నాయక్, కిరణ్ నాయక్, జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్టలో గొంగిడి సునీత మహేందర్ రెడ్డి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం కార్యకర్తలు స్థానిక వైకుంఠ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. యాదగిరిగుట్టలో గొంగడి సునీత మహేందర్ రెడ్డి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం కార్యకర్తలు స్థానిక వైకుంఠ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బాణసంచ కాల్చుతూ కళాకారుల డప్పు సప్పుళ్ల నడుమ కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి స్థానిక లక్ష్మీ నరసింహస్వామి ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ అన్ని మండల నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, ఈ బర్త్డే కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన నియోజకవర్గ నాయకులు, 8 మండలాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తనకు శుభాకాంక్షలు తెలిపినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మంచిగా అనవసరం లైన్లో ఉండాలి డబ్బులు ఓకే బ్రహ్మాండం
అన్ని ఫంక్షన్లు కానీ ముందట పెట్టి కనీసం సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ శుక్రవారం అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం జాతీయ పతాకం ఎగరవేశారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నల్గొండలోని పెద్ద గడియారం సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ శుక్రవారం అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించిన అనంతరం జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా మనం స్వతంత్ర ఫలాలు అనుభవిస్తున్నామని చెప్పారు. గత 78 ఏళ్లలో మన దేశం అన్ని రంగాలలో పురోగతిని సాధించిందని చెప్పారు. ఇంకా సాధించాల్సింది ఎంతో ఉందని వివరించారు. అందరికీ సమాన అవకాశాల విషయంలో ఇంకా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పారు. అన్ని వర్గాలకు స్వతంత్ర ఫలాలు అందినప్పుడే నిజమైన స్వాతంత్రమని వివరించారు. స్వతంత్ర ఫలాలు మారుమూల గ్రామ స్థాయి ప్రజల వరకు అందించేలా మన పాలకులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ నాయకులు సభ్యులు స్వతంత్ర దినోత్సవం స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా ఈ సంవత్సరం కార్యకలాపాలు నిర్వహించి సమాజానికి సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జలసాధన సమితి జాతీయ అధ్యక్షులు దుచ్చర్ల సత్యనారాయణ, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు యాదవ్, యాదగిరి గౌడ్, సమాచార హక్కు పరిరక్షణ సమితి నాయకులు చిత్రం నరేష్, శంకర్, సైదులు, అనిత, లక్ష్మీ ప్రసన్న, సదాలక్ష్మి, బురాన్ షరీఫ్, సింధు మహిమ, శ్రీలక్ష్మి, కమిటీ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో మొదలు దేశ స్వాతంత్ర అమరవీరులకు జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి భారతదేశానికి బ్రిటిష్ పాలన నుంచి ముక్తి పొందిన రోజు భారతదేశ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందరో త్యాగమూర్తుల ఫలితాలను మరి భారతదేశ స్వతంత్రం ఏర్పడింది కాబట్టి వాళ్ళ యొక్క ఆశ సాధన కోసం యువత అందరూ పనిచేయాలి. దేశం అనేది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యా, వైద్యం, ఉపాధి రంగాలలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా భారతదేశంలో సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతిక ఎదగాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ ఆ దిశలో ప్రయాణం చేయాలని కూడా కోరుతాం. జై హింద్, జై తెలంగాణ, జై భారత్.
నీళ్ళ వాట కృష్ణా గోదావరమ్మల మన నీళ్ళ వాట మనకు అందడం లేదు. కేసీఆర్ పార్టీ పెట్టకముందు 2001లో పార్టీ పెట్టకముందే లక్షల ఎకరాలకు పోరాటం చేసి నీళ్లు రప్పించుకున్నాం. ఆయన ముఖ్యమంత్రి కాకముందే లక్షల ఎకరాలకు తల్లి గోదావరమ్మ తల్లి కృష్ణమ్మ నీళ్ళని తెచ్చుకున్నాం. వేల గ్రామాలకు నీళ్ళని రప్పించుకున్నాం కొట్లాడి పోరాటం చేసి. ఇలా కుడిపక్క వాళ్లకు పోతిరెడ్డిపాడు దగ్గర రోజుకు 33,000 క్యూసెక్కులు పోతున్నాయి. వద్దనిలే మన ఎడమ పక్క నిండుతున్నా గుండుతున్నా మోసాలు జరిగినాయి, ఆక్రమణలు జరిగినాయి. మోసాలు చేసిన వాళ్ళు కనపడకుండా పోయినరు, ఆట ఆడినరు. ఇక పోతే తల్లి కృష్ణమ్మ నీళ్లు అటు శ్రీశైలం నుంచి ఇటు సాగర్ నుంచి సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. ఏమో సంతోషంగా ఉరికిపోయి చూసుకుంటూ వస్తున్నారు. ఒక్కరికి బాధ లేదు. ఎడారులుగానే ఉన్నాయి. కరువు ప్రాంతాల్ని ఆకలి సావుల ప్రాంతాన్ని మటుమాయం చేసినాం చెప్పిన కేసీఆర్ పార్టీ పెట్టకముందే. ఈ మార్గం, ఈ ప్రయత్నం, ఈ ఆలోచన మిగతా చోట్ల అంతటా పోవాలి. భారతదేశం అంతా, ప్రపంచం అంతా పోవాలి. ఈ సిద్ధాంతాలు మారాలి. సముద్రంలో వృధాగా నీళ్లు పోయే మార్గం ఆగిపోవాలి. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల యొక్క మౌలికమైన సమస్యల్ని పరిష్కరించడంలో పాలక వర్గాలు పూర్తిగా వైఫల్యం చెందుతున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. కానీ ఇప్పటికైనా పాలక వర్గాలు ప్రజల యొక్క సంక్షేమాల గురించి, ప్రజల యొక్క క్షేమం గురించి ఆలోచించి పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది. అందుకనే తెలంగాణ యొక్క మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. అంటే స్వతంత్రం యొక్క స్ఫూర్తి తీసుకొని మనం తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ పోరాటం దొడ్డుకొమరి అమరుడు సాగరలమ్మ ఎంతోమంది ఈ యొక్క తెలంగాణ కోసం కానీ ప్రజల యొక్క సమస్యల్ని సాధించుకోవడం కోసం కానీ వాళ్ళు పోరాడి అమరులయ్యారు. అటువంటి అమరులైన ఇలా భగత్ సింగ్ కావచ్చు, గాంధీ కావచ్చు, పటేల్ కావచ్చు ఎంతోమంది త్యాగాలు చేసి మనకి స్వాతంత్రాన్ని నిలిపితే పాలక వర్గాలు వాళ్ళ స్వార్థాల కోసం ఇలా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఈ అమరవీరుల యొక్క స్ఫూర్తి తీసుకొని మనం సామాజిక తెలంగాణని సాధించడం కోసం ముందు నిలవాలని కోరుతా ఉన్నాను. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా R&B మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ, ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం జిల్లా రెడ్ క్రాస్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డికి ఆర్గాన్ ఐ డొనేషన్ సేకరణ గుర్తింపుగాను రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ACH పుల్లారావుకు మరియు ఇతర సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. 79వ స్వాతంత్ర వేడుకలు నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా R&B మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ, ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం జిల్లా రెడ్ క్రాస్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డికి ఆర్గాన్ ఐ డొనేషన్ సేకరణ గుర్తింపుగాను రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ డాక్టర్ ACH పుల్లారావుకు యూత్ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ YRC మరియు JRC మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బ్లడ్ సెంటర్ టెక్నీషియన్ ప్రదీప్ రెడ్డికి మంత్రి ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం చైర్మన్ లయన్ డాక్టర్ గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ అధ్యక్షులు ఇలా త్రిపాఠి సూచనలతో జిల్లా వ్యాప్తంగా రెడ్ క్రాస్ సేవలను ప్రజలకు అందిస్తున్నామని, ముఖ్యంగా ఆపదలో ఉన్న రోగులకు బ్లడ్తో పాటు సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ SDP తక్కువ ధరలో అందిస్తున్నామని, మహాప్రస్థానం జెనరిక్ మందులు, ఆక్సిజన్ కంటెంట్స్ యూత్ ద్వారా కాలేజీలో విద్యార్థులకు CPR ట్రైనింగ్, వివిధ అంటువ్యాధులపై అవగాహన సదస్సులు, ర్యాలీలు తదితర కార్యక్రమం చేపడుతున్నామని, అందుకు గుర్తింపుగా ప్రశంసా పత్రాలు అందజేయడం చాలా సంతోషమని, మునుముందు కూడా జిల్లా మంత్రి, కలెక్టర్ సహకారంతో జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, MLC శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా SP శరత్చంద్ర పవార్, రెడ్ క్రాస్ మెంబర్స్, జిల్లాలలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో స్వామివారి భక్తులు ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొన్నది. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. వరుస సెలవులు రావడంతో అధిక సంఖ్యలో స్వామివారి భక్తులు ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ పరిసరాల్లో భక్తుల సందడి నెలకొంది. నిత్య కళ్యాణం, లడ్డూ ప్రసాదం కౌంటర్లు, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద కళ్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి కనిపించింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నల్గొండ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొన్నది. చిన్నారులు శ్రీకృష్ణునిగా గోపికగా అలంకరించి తల్లిదండ్రులు ఆనందంలో తేలియాడుతున్నారు. అందులో భాగంగా శ్రీకృష్ణుని వేషధారణలో చిరంజీవి నాగోజు కార్తికేయ, నాగ విఘ్నేశ్వరాచార్య అద్భుత అలంకరణతో అందరినీ ఆనంద చకితులను చేశాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నల్గొండ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. చిన్నారులు శ్రీకృష్ణునిగా గోపికగా అలంకరించి తల్లిదండ్రులు ఆనందంలో తేలాడుతున్నారు. అందులో భాగంగా శ్రీకృష్ణుని వేషధారణలో చిరంజీవి నాగోజు కార్తికేయ, నాగ విఘ్నేశ్వరాచార్య అద్భుత అలంకరణతో అందరినీ ఆనంద చిక్కుతులను చేశాడు. నల్గొండ పట్టణ కేంద్రం దగ్గరలోని కనగల్ మండలం దర్వేష్పురం గ్రామంలోని శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానం ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి పుత్రుణ్ణి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్ని కృష్ణునిగా అలంకరణ చేశారు. చిన్నారి కార్తికేయుని చూసిన బంధుమిత్రులు, సన్నిహితులు ఆనందంతో బాబుని ఆశీర్వదించారు. ఇట్టి కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల సూర్యాపేట పట్టణ లైట్ మోటార్స్ వెహికల్స్ డ్రైవర్స్ యూనియన్ కార్యాలయం వద్ద శుక్రవారం భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా జాతీయ పతాకాన్ని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కాసాని పాపయ్య గౌడ్, పట్టణ లైట్ మోటార్స్ వెహికల్స్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు షేక్ షారూక్ ఆవిష్కరించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల సూర్యాపేట పట్టణ లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ కార్యాలయం వద్ద శుక్రవారం భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా జాతీయ పతాకాన్ని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు కాసాని పాపయ్య గౌడ్, పట్టణ లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు షేక్ షారూక్ ఆవిష్కరించి మాట్లాడారు. నాటి మహనీయుల త్యాగ ఫలితమే నేటి స్వాతంత్ర ఫలాలు అని అన్నారు. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకుంటూ ముందుకు సాగాలన్నారు. యూనియన్ కార్యాలయం వద్ద ఈ వేడుకలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అందరూ ఐక్యంగా ఉండి సంఘ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు జంగం మహేష్, అధ్యక్షుడు షేక్ షారూక్, గోదాల సైదులు, దేవా చిన్ని, కప్పల ఉపేందర్, ఆర్ ఫనీ, పెరుమల్ల ప్రవీణ్, బడుగుల చంద్రశేఖర్ యాదవ్, మొండికత్తి వెంకన్న, సిద్దిక్, రత్నవత్ సైదులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మీరు నన్ను పిలవలేదని ఇలాంటి కోపతాపాలు పెట్టుకోవద్దు. ఈ అందరం కలిసి ఉండే కుటుంబం. చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి, కానీ దాన్ని మనసులో పెట్టుకొని ఎప్పుడూ మీటింగ్ స్పీచ్ల పైలట్ ఏమో కమాండ్ కంట్రోల్ ఉంటుంది. మనం సొంతం నేర్చుకుంటూ మనమే పెట్టాలి, కానీ డిజిటల్ మన యూనియన్ సభ్యులు అందరూ కూడా ఒక పిలుపు మేరకు ఇక్కడికి అందరూ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి జెండా ఆవిష్కరణలో పాల్గొన్నందుకు వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకొక
విషయం మనకి ఇక్కడ కూడా ఆగస్టు 15 రోజు కూడా మన కొత్త అధ్యక్షుడి చేత జెండా ఆవిష్కరణ చేయడం కూడా మనకు ఒక అభినందనం. దీన్ని అందరూ కూడా సహకరించి ముందు రోజుల్లో దీన్ని చాలా ఇంకా ముందు తీసుకెళ్లాలని అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. 4 వీలర్ యూనియన్ అసోసియేషన్ అందరికీ, మా పెద్దలకు, చిన్నలకు, తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి నేను ఆగస్టు 15 శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నా. ఈ రోజైతే రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశం మేరకు, మన కుప్పల వేణారెడ్డి అన్న ఆశయం మేరకు నన్ను జిల్లా ఐఎన్టీసీ మరియు వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మహేష్ అన్నకు, పాపన్నకు వీళ్ళందరికీ తెలియపరిచి, యువకుడు ఉత్సాహవంతుడు ముందు పెట్టి పని చేయించండి, యూనియన్కి పనిచేస్తారని చెప్పి తెలియపరిచి, నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి నా పెద్దలందరికీ, మరి నా వెన్నంటూ ఉన్నటువంటి నా అన్న, నా చిన్నన్న, ఇంకా సిద్దిపై కప్పల్ ఉపేందర్, వీళ్ళందరూ నా వెన్నంటుండి ప్రతి ఒక్కరి పేరు పేరును తెలియపరుస్తున్నారు. దీంట్లో ఎవరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అందరూ నా అన్నలే. ఇంకా మీ తమ్ముడి వయసు, మీ కొడుకంత వయసు నన్ను తీసుకొచ్చి ఈ స్థానంలో నిలబెట్టి నన్ను ఈరోజు యూనియన్కి పని చేయించుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ఇదే విధంగా నేను ఎంత కష్టపడినా సరే ఇంకా ఉత్సాహవంతంగా పనిచేసి యూనియన్ని ముందుకు నడిపిస్తా అని చెప్పేసి కూడా తెలియపరుస్తున్నా. ప్రతి ఒక్కరికి కలుసుకొని అదేవిధంగా ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్యంగా నా చేతులని జెండా ఆవిష్కరించడం నా జీవితంలో మొట్టమొదటిసారి ఇక్కడ నేను జెండా ఆవిష్కరణ జరిగింది. కనుక నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటూ ఈ సంతోషకరమైన విషయాన్ని ముగిస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పుట్టా మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదాలు ఎల్లకాలం ఉండాలని, ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మురిగాడి వెంకటేష్, ఆడెపు బాలస్వామి, బేతి రాములు, రాయపురం నరసింహులు, కోడికొప్పుల కృష్ణయ్య, జూకంటి ఉప్పలయ్య, చింతకింది మురళి, కోటగిరి పాండారి, సారాబు సంతోష్, పాసికంటి శ్రీనివాస్, గుండె సంపత్, పంతం కృష్ణ, బత్తి వెంకటేష్, పోరెడ్డి శ్రీనివాస్, కందుల రామన్, ఎలగందుల వెంకటేష్, జింకల రామకృష్ణ, కందుల శంకర్, ఎలుగుల శివ, సీసా రాజేష్, పేరాల శంకర్, గంగాధరి సుధీర్, తునికి గణేష్, పాపిరెడ్డి రామకృష్ణ, మధర్, ఎండి ఫయాజ్, దుర్గేష్, మురుగాడి ఇందిర తదితరులు పాల్గొన్నారు. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారి నాయకత్వం.
నాయకత్వం నాయకత్వం కేసీఆర్ నాయకత్వం. మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ వైపు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారి పుట్టినరోజు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి బర్త్డే సందర్భంగా ఈరోజు మరి కేక్ కట్ చేసి ఈ హాస్పిటల్లో పనుల పంపిణీ చేయడం జరిగింది. మరి వారి నాయకత్వంలో మరి ఈ యొక్క నియోజకవర్గాన్ని మరి ఎన్నో అభివృద్ధి పనులు చేసి మరి ముందుకు తీసుకుపోయినటువంటి వారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతున్నామని తెలియజేస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి ఆలేరు పట్టణ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారికి ఆ లక్ష్మీనరసింహ స్వామి దీవెనలు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఈ ఆలేరు ప్రజలకు వారి సేవలు అవసరమని వారికి ఆలేరు పట్టణ తరఫున జన్మదిన శుభాకాంక్షలు మరొకరు తెలుపుతూ జై సునీతా మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. బస్టాండ్ దగ్గర కేకు కట్ చేసి మరి కార్యకర్తలు అందరూ ఉత్సాహంతో ఇక్కడ ఉన్నటువంటి సిఎస్సి వచ్చి హాస్పిటల్కు వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు అందరికీ కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. వారందరి ఆశీస్సులు మరి ఆలేరు పట్టణ ప్రజలతో పాటు మరి ఆలేరు నియోజకవర్గ ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, దాంతోపాటు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు మరి మెండుగా గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారి మీద ఉండాలని చెప్పేసి, వారి సేవలు ఇంకా ఆలేరు నియోజకవర్గ ప్రజలకు ఎంతో అవసరం ఉంది కాబట్టి వారు ఎక్కడున్నా ఎప్పుడైనా మరి ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి మరి సేవలు అందించాలని కోరుతూ మరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి నాయకత్వంలో అందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి సునీతా మహేందర్ రెడ్డి గారికి అందరి తరపున పట్టణ ప్రజల తరపున మున్సిపాలిటీ తరపున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ. చిన్నారి శ్రీయాన్స్ను మేకల వెంకన్న దీవించడం జరిగింది. నేడు గుర్రంపూడి మండల దగ్గరలోనే పాల్వాయి గ్రామానికి చెందిన మేళ్ల శేఖర్ అంకిత పుత్రుడు శ్రీయాన్స్ మొదటి పుట్టినరోజు వేడుకలు కొండమల్లపల్లి కేఏ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. చిన్నారి శ్రేయాన్స్ను మేకల వెంకన్న దీవించడం జరిగింది. నేడు గుర్రంపోడు మండల దగ్గరలోని పాల్వాయి గ్రామానికి చెందిన మేళ్ల శేఖర్ అంకిత పుత్రుడు శ్రేయాన్స్ మొదటి పుట్టినరోజు వేడుకలు కొండమల్లపల్లి కేఏ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బంధుమిత్రులు శ్రేయోభిలాషులు చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తాతయ్య, నానమ్మ, మేళ్ల పెద్ద వెంకటయ్య, మల్లేశ్వరి, అమ్మమ్మ, తాతయ్య, శ్రీరాములు, విజయ మరియు పెద్దలు మంచికంటి ప్రసాద్, బైరెడ్డి సత్యనారాయణ, అల్లుళ్ళు నాగరాజు, భవానీ కార్తిక్, కల్పన, గుర్రం సాయి, గోపాల్ రెడ్డి, మేకల పెద్ద యాదయ్య, మత్స్య సొసైటీ చైర్మన్ మేకల వెంకన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. గంధవారిగూడెం ఎక్స్ రోడ్ దేవరకొండ రోడ్డు ప్రాంతానికి చెందిన కీర్తిశేషులు పూల మురళి ఈరోజు మధ్యాహ్నం 2:30 స్వర్గస్థులైనారు. ఈ విషయం తెలిసిన వెంటనే వీరి కుటుంబ సభ్యులను సంప్రదించి మరణానంతరం నేత్రదాన విశిష్టతను వివరించగా తీవ్ర మనోవేదనలో ఉండి నేత్రదానానికి అంగీకరించారు. సాయంత్రం 5:30 ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్లు కోట సరిత, చంద్రశేఖర్ చిరునోముల, టెక్నీషియన్ బచ్చలకూర జానీ ఆధ్వర్యంలో నేత్రదాన సేకరణ జరిగింది.
గంధవరిగూడెం ఎక్స్ రోడ్ దేవరకొండ రోడ్డు ప్రాంతానికి చెందిన కీర్తిశేషులు పోలా మురళి ఈరోజు మధ్యాహ్నం 2:30 స్వర్గస్థులైనారు. ఈ విషయం తెలిసిన వెంటనే వీరి కుటుంబ సభ్యులను సంప్రదించి మరణాంతర నేత్రదాన విశిష్టతను వివరించగా తీవ్ర మనోవేదనలో ఉండి వర్ణనాతీరమైన బాధాకర సమయంలో కూడా వీరు నేత్రదానానికి అంగీకరించారు. 5:30 ఐ డొనేషన్ సెంటర్ కోఆర్డినేటర్లు కోటా సరిత, చంద్రశేఖర్ చిరునోముల, టెక్నీషియన్ బచ్చలకూరి జానీల ఆధ్వర్యంలో నేత్రదాన సేకరణ జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ వారిచే స్థాపించబడ్డ ఐ డొనేషన్ సెంటర్కు ఈ అవకాశం కలగడం నేత్రదానం గురించి ప్రజలకు ఉన్న అవగాహనకు సూచన అని ట్రస్ట్ చైర్మన్ లయన్ కేవి ప్రసాద్ తెలిపారు. ఇప్పటి వరకు తమ సంస్థ ద్వారా 5 పార్థివ దేహ దానాలను మరియు 164 నేత్రదానాలను చేయించుట ద్వారా 328 కంటి పొరలను సేకరించి 328 మందికి పైగా కార్నియల్ అంధులకు కంటి చూపు అందించడంలో మా వంతు సేవ చేయగలిగామని ట్రస్ట్ మేనేజర్ డాక్టర్ హరినాథ్ కడిమి తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నల్గొండ వారి సహకారంతో ఈ సామాజిక సేవా కార్యక్రమాలను తాము చేపడుతున్నామని, ప్రజల సహకారం ఎంతో గొప్పగా ఉందని ట్రస్ట్ మేనేజర్ డాక్టర్ పుల్లారావు తెలిపారు. ఐ డొనేషన్ సెంటర్ సభ్యులు డాక్టర్ నితీష, డాక్టర్ పనుష మాట్లాడుతూ మరణాంతరం కూడా జీవించి ఉండడం అంటే నేత్రదానం ఒక చక్కటి ఉదాహరణ అని ధన్యవాదాలు తెలిపారు. ఒకరి నేత్రదానం 2 నుండి 4 కార్నియల్ అంధులకు కంటి చూపునివ్వడం జరుగుతుందని ఐ డొనేషన్ సెంటర్ సోషల్ మీడియా ఇంపాక్ట్ లీడర్ ఏచూరి శైలజ తెలిపారు. నేత్రదాతలకు అవసరమయ్యే ఫ్రీజర్ బాక్స్ను అలాగే పార్థివ దేహాన్ని తరలించే అంబులెన్స్ను ఎల్వి సేవా సంస్థ ద్వారా ఉచితంగా అందిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు ఎల్వి కుమార్ తెలిపారు. నేత్రదానాలకు ఐ బ్యాంక్ టెక్నీషియన్ బచ్చలకూరి జానీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దామర యాదయ్య, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్, కోశాధికారి డాక్టర్ కొనకంచి విజయ్ కుమార్ మరియు వివిధ డాక్టర్లు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. నేత్రదానం, అవయవదానంపై అవగాహన కొరకు తమ కోఆర్డినేటర్లు కోటా సరితను 9640807775 లేదా చంద్రశేఖర్ చిరునోములను 9948143299 నెంబర్ల వద్ద సంప్రదించాలని తెలిపారు. మా మామగారు పూలబండ్రి గారు మధ్యాహ్నం 2 గంటలకు స్వర్గస్థులైనారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు కోరుతున్నాను. తదుపరి మేము వాసవి క్లబ్ సీనియర్ మోస్ట్ సభ్యుడు, ఇతను గత 10 ఏళ్ళ నుంచి సభ్యుడిగా చేరి ఒక స్కీమ్ కూడా ఇతరులు చేర్చడం జరిగింది. వాళ్ళ ఈ నేత్రదానం గురించి వెంటనే అంగీకారం తెలిపిన పోల గోపికి, వాళ్ళ కోడలకు, కూతుళ్లకు, భార్యకు, వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంకో ఏజ్ 76 సంవత్సరాల వ్యక్తి ఈ నేత్రదానం చేయటం ఎంతో గర్వకారణం ఇది. మరియు ఇట్లాంటి కార్యక్రమం మీరు కానీ మీ కుటుంబ సభ్యులకు ఎవరికైనా మీరు తెలియజేసినచో మీకు కానీ ఇప్పుడు సార్ చెప్పినట్టు పుణ్యము వస్తుందని మన భగవంతుడు ఒక భగవద్గీతలో ఒకటి చెప్పిండు. దాని ప్రకారం మనం చెప్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈరోజు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా కేంద్రంలోని సఖీ సెంటర్ను సందర్శించిన జిల్లా కలెక్టర్. ఉపాధ్యాయులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలన్న ఎమ్మెల్సీ శంకర్ నాయక్. యాదగిరిగుట్టలో ఘనంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బర్త్డే వేడుకలు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కేశవులు. 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్గొండ బ్రాంచ్కి ఉత్తమ సేవల గుర్తింపు ప్రశంసా పత్రాలు. వరుస సెలవులతో యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్ని కృష్ణుని వేషంలో కార్తికేయ. మహనీయుల త్యాగ ఫలితమే స్వాతంత్రమన్న కాసాని పాపయ్య గౌడ్.
ఆలేరులో ఘనంగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత జన్మదిన సంబరాలు. పాల్వాయి గ్రామంలో ఘనంగా చిన్నారి శ్రేయాన్స్ పుట్టినరోజు వేడుకలు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 164వ నేత్రదాన సేకరణ. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.